బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం. ఈ వారం వానలే వానలు. పలు జిల్లాలకు ఐఎండీ బిగ్ అలర్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. బంగాళాఖాతం, దానికి అనుసంధానంగా ఏర్పడుతున్న వాతావరణ మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాల పరిస్థితి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వానలు కురుస్తుండగా రానున్న రోజుల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు కలిగించే అవకాశం కూడా ఉంది. మరి వర్షాలు ఎన్ని రోజులు కొనసాగుతున్నాయి? తెలంగాణలో ఏ పరిస్థితి ఉంది? హైదరాబాద్ కు వర్ష సూచన ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వానలు పడే అవకాశం ఉంది? గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఎక్కడ వీస్తాయి? రైతులు, వాహనదారులు, బయటకు వెళ్లే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వాతావరణ వ్యవస్థ వెనుక అసలు కారణం ఏంటి? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే, భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తాజాగా విడుదల చేసిన 5 రోజుల అంచనాల ప్రకారం ఆగస్టు 10 నుంచి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే, ఉరుములతో మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆగస్టు 10 నుంచి 12 వరకు కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అంటే తెలంగాణలో ఒక్క రోజుతో వానల పరిస్థితి ముగిసిపోతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. రానున్న కొన్ని రోజుల్లోనూ అక్కడక్కడ వర్షాలు కొనసాగవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా గమనించాలి. వాతావరణ శాఖ ఇచ్చే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనే మాటను ప్రతి ప్రాంతంలో ఒకే స్థాయిలో వర్షం పడుతుంది అనుకోవడం సరైనది కాదు. కొన్ని ప్రాంతాల్లో వర్షం పడవచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకొని తక్కువగా వర్షం పడవచ్చు, ఇంకొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ఒకసారి వర్షం పడే అవకాశం ఉంటుంది. వాతావరణ వ్యవస్థల ప్రభావం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అందుకే ఒకే జిల్లాలో భారీ వర్షం పడితే పక్క జిల్లాలో కేవలం జల్లులు మాత్రమే పడే పరిస్థితి కూడా ఉండొచ్చు. ఇప్పుడు తెలంగాణలో ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అనే ప్రశ్నకు వస్తే, వాతావరణంలో ఏర్పడే అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, గాలుల దిశలో మార్పులు వంటి అనేక అంశాలు వర్షాలపై ప్రభావం చూపుతూ ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన వ్యవస్థ సాధారణంగా భూభాగం వైపు కదులుతున్నప్పుడు వాటి ప్రభావ పరిధిలోని ప్రాంతాల్లోని మేఘాలు, వర్షాలు, గాలుల పరిస్థితులు మారవచ్చు. ప్రస్తుతం భారత వాతావరణ శాఖ ఆగస్టు 10 నుంచి 16 వరకు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతంలో వర్షాలు కొనసాగవచ్చని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఈ వర్ష సూచనల్లో ఉన్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం ఈ సమయంలో సాధారణమే. ఉదయం ఎండగా ఉండి మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతం కావచ్చు. కొద్దిసేపటికి ఉరుములు, మెరుపులతో వర్షం పడవచ్చు. వర్షం పడిన వెంటనే రోడ్లపై నీరు చేరడం, ట్రాఫిక్ నెమ్మదించడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆఫీస్ సమయాల్లో లేదా పాఠశాల, కళాశాలలు ముగిసే సమయంలో వర్షాలు వస్తే ట్రాఫిక్ పై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి బయటకు వెళ్లేవారు ఆ రోజు వాతావరణ పరిస్థితిని ఒకసారి చూసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలి. తడిసిన రోడ్లపై వాహనం జారే ప్రమాదం ఉంటుంది. రోడ్డు పక్కన నీరు నిలిచిపోయినప్పుడు దాని లోతు తెలియకుండా వేగంగా వెళ్లడం ప్రమాదకరం. ఇక తెలంగాణలోని ఇతర జిల్లాల విషయానికి వస్తే, వాతావరణ శాఖ అంచనాలలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, బలమైన గాలుల సూచనలు ఉన్నాయి. కాబట్టి జగిత్యాల, జనగామ, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మంచిర్యాల, మెదక్, నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో ప్రజలు స్థానిక వాతావరణ పరిస్థితిని గమనిస్తే మంచిది. అయితే ప్రతి జిల్లాలో ఒకే స్థాయిలో వర్షం పడుతుంది అని చెప్పడం సరైనది కాదు. స్థానిక పరిస్థితులను బట్టి వర్ష తీవ్రత మారవచ్చు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకపోవడం చాలా ముఖ్యం. రైతులు పొలాల్లో పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆకాశంలో ఉరుములు కనిపిస్తే చెట్ల కిందికి వెళ్లి నిలబడడం కూడా సురక్షితం కాదు. పక్కా భవనం లేదా సురక్షితమైన ఆశ్రయం ఉన్న చోటుకు వెళ్ళడం మంచిది. ఎందుకంటే వర్షం కంటే కూడా పిడుగులు చాలా ప్రమాదకరమైనవి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు ప్రాణ నష్టం జరిగిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అందుకే వాతావరణ శాఖ హెచ్చరికలను సాధారణంగా తీసుకోకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, కోస్తాంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాలు ఆగస్టు 10 నుంచి 16 మధ్య అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజాగా జాతీయ బులెటిన్లో పేర్కొంది. ముఖ్యంగా ఆగస్టు 10 నుంచి 14 వరకు కోస్తాంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా ఉంది. అంటే ఉత్తర కోస్తా నుంచి రాయలసీమ వరకు వర్షాల ప్రభావం ప్రాంతాన్ని బట్టి కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతాల్లో సముద్రానికి సమీపంగా ఉన్న ప్రాంతాలు వాతావరణ మార్పులకు త్వరగా స్పందించే అవకాశం ఉంది. మేఘాలు వేగంగా ఏర్పడడం, గాలులు పెరగడం, ఉరుములతో కూడిన జల్లులు రావడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే ఇక్కడ కూడా ఒక
విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. రాష్ట్రం మొత్తం భారీ వర్షాలు పడతాయని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాతావరణ శాఖ అంచనాల ప్రాంతాల వారీగా మారవచ్చు. కొన్ని చోట్ల వర్షం ఎక్కువగా ఉండొచ్చు, మరికొన్ని ప్రాంతాలు తక్కువగా ఉండొచ్చు. అందుకే జిల్లా స్థాయి హెచ్చరికలను గమనించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రైతులకు ఈ వర్షాలు ఒకవైపు ఉపశమనం కలిగించవచ్చు, మరోవైపు పిడుగులు, బలమైన గాలులు, పొలాల్లో నీరు నిలవడం వంటి సమస్యలు కూడా రావచ్చు. పంట పొలాల్లో పనిచేసే వారు వర్షం ప్రారంభమైనప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ స్తంభాలు, చెట్లు, బలహీనమైన నిర్మాణాల దగ్గర ఉండడం మంచిది కాదు. ఇక తీరా ప్రాంతాల ప్రజలు మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సముద్రంలో వాతావరణం మారినప్పుడు గాలుల వేగం పెరగవచ్చు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు వాతావరణ శాఖ, స్థానిక అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ వర్షాల ప్రభావం ఎంతకాలం ఉంటుంది? ప్రస్తుతం అందుబాటులో ఉన్న భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఆగస్టు 10 నుంచి 16 వరకు దక్షిణ ద్వీపకల్పంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన అంచనాలలో ఆగస్టు 10, 11, 12 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలుల సూచన ఉంది. ఆ తర్వాత కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కొనసాగవచ్చని అంచనా ఉంది. అంటే ఈ వారం మొత్తం వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని చెప్పలేం. అదే సమయంలో ప్రతిరోజు రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో భారీ వర్షాలు పడతాయని కూడా చెప్పలేం. అక్కడక్కడ వర్షాలు అనే అంచనాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాతావరణ శాఖలో ఉపయోగించే కొన్ని పదాల గురించి కూడా మాట్లాడుకుందాం. అల్పపీడనం అంటే ఏంటి? సాధారణంగా వాతావరణంలో ఒక ప్రాంతంలో వాయుపీడనం తగ్గి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గాలి ఆ ప్రాంతం వైపు కదిలే పరిస్థితిని అల్పపీడనంగా పిలుస్తాం. ఇలాంటి వ్యవస్థలు తేమను ఆకర్షించి మేఘాలను ఏర్పాటుకు, వర్షాలకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించగలవు. అయితే ప్రతి అల్పపీడనం తుఫాన్గా మారదు. ఇదే చాలా మంది గుర్తుంచుకోవాల్సిన విషయం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అంటే వెంటనే తుఫాన్ వస్తుంది అనుకోవడం తప్పు. ఆ వ్యవస్థ ఎలా కదులుతుంది? దాని తీవ్రత ఎలా మారుతుంది? గాలుల పరిస్థితి ఏంటి? సముద్ర పరిస్థితుల ఉష్ణోగ్రత ఏంటి? పై వాతావరణంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వంటి అనేక అంశాలపై దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. అందుకే వాతావరణ వార్తల్లో అల్పపీడనం అనే పదం వినిపించిన ప్రతిసారి భయపడాల్సిన అవసరం లేదు. కానీ దాని ప్రభావంతో వర్షాలు, గాలులు పెరగవచ్చని హెచ్చరిక ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మాట్లాడుకుందాం. వర్షం సమయంలో రహదారిపై నీరు నిలిచిపోయినప్పుడు వేగంగా వాహనం నడపకండి. ముందున్న వాహనానికి తగినంత దూరం ఉంచండి. రాత్రి వేళ వర్షం పడుతున్నప్పుడు రోడ్డు మీద గుంతలు, నీటి లోతు స్పష్టంగా కనిపించకపోవచ్చు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. వర్షంలో మొబైల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం అస్సలు మంచిది కాదు. నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న రోడ్డు కనిపిస్తే దాన్ని దాటే ప్రయత్నం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే బయట నుంచి నీటి లోతు తక్కువగా కనిపించినా లోపల రోడ్డు దెబ్బతిని ఉండవచ్చు. ఇక విద్యుత్ విషయానికి వస్తే భారీ వర్షాలు లేదా బలమైన గాలులు ఉన్నప్పుడు విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉంది. తెగిపోయిన తీగ కనిపిస్తే దాని దగ్గరకు వెళ్ళకండి. ఇతరులను కూడా అటువైపు వెళ్ళనివ్వకండి. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వండి. ఇంటి చుట్టూ విద్యుత్ పరికరాలు, తీగలు తడిగా ఉన్నప్పుడు వాటిని తాకడం మంచిది కాదు. ముఖ్యంగా పిల్లలను నీరు నిలిచిన ప్రాంతాల్లో ఆడనివ్వకండి. ఇప్పుడు రైతులకు కూడా ఒక ముఖ్యమైన సూచన. వర్షం పడుతున్నప్పుడు పొలంలో పనిచేయాల్సిన అవసరం లేదు. వాతావరణాన్ని గమనించండి. ఆకాశంలో ఉరుములు, మెరుపులు కనిపిస్తే వెంటనే సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళండి. పిడుగు పడే సమయంలో చెట్టు కింద నిలబడడం సురక్షితం కాదు. చెట్లు మనకు వర్షం నుంచి రక్షణ ఇస్తాయని అనిపించినా పిడుగుల సమయంలో అవే ప్రమాదకరంగా మారవచ్చు. అలాగే లోహ వస్తువుల దగ్గర, బహిరంగ పొలాల్లో, నీటి వనరుల దగ్గర ఉండకపోవడం మంచిది. ఇప్పుడు ప్రజలకు మరో ముఖ్యమైన విషయం, వర్షం ఎక్కువగా పడుతున్న సమయంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి వాతావరణ సమాచారాన్ని నమ్మకండి. ఇంకో 2 గంటల్లో తుఫాన్ వస్తుంది, రాష్ట్రం మొత్తం మునిగిపోతుంది, భారీ విపత్తు వస్తుంది వంటి నిర్ధారణ లేని సందేశాలు చాలా వేగంగా వ్యాపిస్తూ ఉంటాయి. అలాంటి సమాచారాన్ని చూసి భయపడకుండా భారత వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు, స్థానిక అధికారులు ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే ఆధారంగా తీసుకోండి. వాతావరణ సూచనలో మార్పులు రావడం సహజం. కొత్త సమాచారం వచ్చినప్పుడు హెచ్చరిక స్థాయి మారవచ్చు. అందుకే ఒకసారి వార్త వచ్చినా పట్టుకొని రోజంతా అదే పరిస్థితి ఉంటుందని అనుకోకండి. ఇప్పుడు ఈ వారం వాతావరణాన్ని సులభంగా అర్థం చేసుకోవాలి అంటే 3 విషయాలు గుర్తుంచుకోండి. మొదటిది, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన గాలులు కొనసాగే అవకాశం ఉంటుంది. రెండోది, ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల పరిస్థితి ఉండవచ్చు. మూడోది, కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు ఉండే అవకాశం ఉన్నందున వాహనదారులు, రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజలు ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే, ఉదయం బయటకు వెళ్తే ముందు వాతావరణ పరిస్థితిని ఒకసారి పరిశీలించండి. మీ ప్రయాణం ఎక్కువ దూరం అయితే మధ్యలో వర్షం వచ్చే అవకాశం ఉందని భావించి సిద్ధంగా ఉండండి.
వర్షం పడుతున్న సమయంలో ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత ముందుగానే బయలుదేరడం మంచిది. ద్విచక్ర వాహనదారులు వెళ్లేవారు వర్షపు కోట్లు, అవసరమైన భద్రతా సామాగ్రి వెంట ఉంచుకోవడం మంచిది. అయితే ముఖ్యంగా ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు వీలైతే ప్రయాణాన్ని కొంతసేపు వాయిదా వేసుకోవడం ఇంకా మంచిది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. పశువులను సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచాలి. వ్యవసాయ పరికరాలు, విద్యుత్ పరికరాలు తడవకుండా చూడాలి. పంటలకు సంబంధించిన స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలను పాటించడం మంచిది. వర్షం ఎక్కువగా పడే రోజుల్లో కాలువలు, వాగులు, చెరువుల దగ్గరికి వెళ్లకుండా ఉండాలి. ప్రవాహం కనిపిస్తున్న చోట వాహనంతో దాటే ప్రయత్నం చేయకండి. ఇక ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతాల ప్రజలు సముద్ర వాతావరణం గురించి ప్రత్యేకంగా గమనించాలి. బంగాళాఖాతంలో వాతావరణ వ్యవస్థలు ఏర్పడుతున్న సమయంలో సముద్ర పరిస్థితులు మారవచ్చు. అధికారికంగా సముద్రంలోకి వెళ్లవద్దని సూచనలు ఉంటే మత్స్యకారులు వాటిని తప్పకుండా పాటించాలి. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు స్థానిక అధికారుల నుంచి వచ్చే సమాచారం గమనించాలి. ఇప్పుడు ఒకసారి మనం వర్షాల వెనుక ఉన్న మరో ముఖ్యమైన అంశాన్ని కూడా అర్థం చేసుకుందాం. బంగాళాఖాతం నుంచి వచ్చే తేమతో కూడిన గాలులు భూభాగంలోని వాతావరణ వ్యవస్థతో కలిసినప్పుడు మేఘాలు ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. దానికి తోడు ఉపరితల ద్రోణులు, గాలుల కదలిక, వాతావరణంలో తేమ వంటి అంశాలు కలిసి వర్షాలకు కారణమవుతూ ఉంటాయి. అందుకే ఒకే సమయంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా మేఘాలు ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండ కనిపించవచ్చు. ఇదే వాతావరణం ప్రత్యేకత. ఇప్పుడు మీకు ఆసక్తికరమైన ప్రశ్న, వర్షం వస్తే చాలు కదా, మరి ఎందుకింత అలర్ట్ అని అనుకోవచ్చు. కారణం వర్షం మాత్రమే కాదు, వర్షంతో పాటు వచ్చే పిడుగులు, బలమైన గాలులు, రోడ్లపై నీరు నిలవడం, చెట్లు విరిగిపోవడం, విద్యుత్ అంతరాయం, ట్రాఫిక్ సమస్యలు వంటి వాటి వల్లే ప్రజలకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాతావరణ శాఖ కేవలం వర్షం గురించి మాత్రమే కాకుండా గాలి, ఉరుములు, మెరుపుల వంటి అంశాలపై కూడా హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆగస్టు 10 నుంచి 12 వరకు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాలు ఆగస్టు 10 నుంచి 14 వరకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కాబట్టి ఈ రోజుల్లో బయటకు వెళ్లేవారు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇప్పుడు పిడుగుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. ఉరుములు వినిపిస్తున్నప్పుడు ఇంట్లో ఉండి బయటకు వెళ్లకుండా ఉండడం మంచిది. బయట ఉంటే పక్క భవనంలోకి వెళ్ళండి. చెట్టు కింద నిలబడకండి. బహిరంగ ప్రదేశంలో ఒంటరిగా నిలబడకండి. నీటి దగ్గర ఉండకండి. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు ఈ సూచనలను పాటించడం మంచిది. పిడుగుపడే ప్రమాదం ఉన్నప్పుడు ఇంకా పని పూర్తి చేసి వస్తాను అని అనుకోవడం ప్రమాదకరం. మీ ప్రాణం కంటే పని ముఖ్యం కాదు. ఇక పిల్లల విషయానికి వస్తే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడుతున్నప్పుడు బయటకు వెళ్ళి నీటిలో ఆడుకోవడం, కాలువలు, చెరువుల దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు. వర్షం తర్వాత రోడ్లపై నిలిచిన నీటిలో విద్యుత్ సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలను అలాంటి ప్రదేశాలకు దూరంగా ఉంచండి. ఇప్పుడు ఒకసారి ప్రస్తుతం ఐఎండీ అంచనాను సింపుల్ గా చెబితే తెలంగాణలో ఆగస్టు 10 నుంచి 15 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఆగస్టు 10 నుంచి 12 వరకు కొన్ని ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు హెచ్చరిక ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 10 నుంచి 16 వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉండగా ఆగస్టు 10 నుంచి 14 వరకు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల బలమైన గాలులతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అయితే వాతావరణ సూచన ఎప్పటికప్పుడు మారవచ్చు. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి కొత్త హెచ్చరికలు వచ్చి కూడా ఉండవచ్చు. ప్రయాణాలు లేదా వ్యవసాయ పనులు ప్లాన్ చేసుకునే ముందు తాజా స్థానిక వాతావరణ సూచనని తప్పకుండా చూడండి. ఇదే బాధ్యతాయుతమైన పద్ధతి. ఇక వర్షాలు రైతులకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది కూడా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సరైన సమయంలో పడే వర్షం పంటకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ అధిక వర్షం పంట పొలాల్లో నీరు నిలిచేలా కూడా చేస్తుంది. కాబట్టి వర్షం వచ్చేస్తుంది కదా అని రైతులు నీటి నిర్వహణకు నిర్లక్ష్యం చేయకూడదు. పొలాల్లో నీరు బయటకు వెళ్లే మార్గాల్ని సరిగ్గా ఉన్నాయా, కాలువలు మూసుకుపోయాయా, పంట పరిస్థితి ఎలా ఉంది వంటి విషయాన్ని గమనించాలి. వ్యవసాయ శాఖ స్థానిక సూచనలు ఉంటే వాటిని తప్పకుండా పాటించండి. ఇక పట్టణ ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద సమస్యలను నివారించగలవు. ఇంటి పైకప్పులు, బాల్కనీలు, కిటికీల దగ్గర ఉన్న తేలికపాటి వస్తువులు బలమైన గాలుల్లో ఎగిరిపోకుండా చూడాలి. విద్యుత్ పరికరాలు నీటికి తడవకుండా జాగ్రత్తగా ఉండాలి. వర్షపు నీరు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటే ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. వాహనాలు చెట్ల కింద లేదా బలహీనమైన నిర్మాణాల పక్కన పార్క్ చేయకుండా ఉండడం మంచిది. చివరిగా ఈ వాతావరణం అప్డేట్ లో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే బంగాళాఖాతం భూభాగంలోని వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు రాబోయే రోజుల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్, కోస్తాంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు, ఉరుములతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అయితే ప్రతి ప్రాంతంలో ఒకే స్థాయిలో వర్షం పడదు. కాబట్టి జిల్లా స్థాయి హెచ్చరికల్ని గమనించడం మంచిది. ఈ సమయంలో ప్రజలు చేయాల్సింది ఒకటే, భయపడకండి కానీ నిర్లక్ష్యం చేయకండి. వర్షం వస్తే సురక్షితంగా ఉండండి.
ఉరుములు మెరుపులు ఉంటే బహిరంగ ప్రదేశాలకు వెళ్ళకండి. బలమైన గాలులు ఉంటే చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గరకు నిలబడకండి. వాహనం నడిపేటప్పుడు వేగం తగ్గించండి. నీటి ప్రవాహాలు ఉన్న రోడ్లను దాటే ప్రయత్నం చేయకండి. రైతులు వాతావరణ హెచ్చరికల్ని గమనించి పొలాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. మత్స్యకారులు సముద్ర హెచ్చరికల్ని పాటించండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకండి. అధికారిక వాతావరణ శాఖ సమాచారాన్ని మాత్రమే ఆధారంగా తీసుకోండి. ఈ వారం వర్షాలు ఎక్కడ ఎక్కువగా పడతాయి? మీ జిల్లాలకు ఎలాంటి హెచ్చరిక ఉంది? హైదరాబాద్ లో వర్షం ఎప్పుడు పడే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలకు ప్రత్యేక సూచనలు ఉన్నాయి? వంటి తాజా వివరాలను మేము ఎప్పటికప్పుడు మీకు అందిస్తాం. కాబట్టి తాజా వాతావరణ సమాచారాన్ని మిస్ కాకుండా మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ జిల్లాలో ప్రస్తుతం వర్షం పరిస్థితి ఎలా ఉందో కామెంట్లు తప్పకుండా తెలియజేయండి. ఈ సమాచారాన్ని రైతులు, వాహనదారులు, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. అధికారిక హెచ్చరికల్ని గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.